ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా. ఈ రోజున మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు అనుగ్రహిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మరి ఈ రోజున ఒక మనందరి మనసులో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు ఇవ్వాలని నేను ప్రేరేపించబడుతున్నాను. దానికి గాను మన లేఖన భాగాల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. ముందుగా మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి దయచేసి. మార్కు సువార్త 10వ అధ్యాయం నేను 25వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. 25వ వచనం, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో దూరుట సులభము. ఇంకొక మాట, దానికి ఇంకో రీతిగా నేను మీకు చదివినిపిస్తాను. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం. ఇది చాలా వింతైనటువంటి ఒక సామెతగా ఉంది కదా మనకి. అంటే ఆ దినాల్లో అలాగా చెప్పుకునేవారు. ఒక ఆలోచన ఏంటంటే, ఆ పాలస్తీనాలో ఒంటె గురించి మాట్లాడుతున్నప్పుడు సూది బెజ్జం అన్నటువంటి ఒక ద్వారం ఉండేదంట. అంటే చిన్న ద్వారం అన్నమాట. ఆ ద్వారంలోనికి ఒంటె దూరాలంటే చాలా కష్టం. అది ఎత్తుగా ఉంటుంది కనుక అది వంగి మోకాళ్ళ మీదనే పోవాలి ఆ ద్వారంలోంచి పోవాలంటే. సో అలాంటి ఒక కాన్సెప్ట్ని యేసుప్రభు మనసులో పెట్టుకొని వాళ్ళకి ఏమన్నాడంటే, ఈవెన్ అలాంటి పరిస్థితిలో ఒంటన్న దూరగలదేమో కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కష్టం అన్నాడు. దేవుని బిడ్డల అంటే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ప్రకారంగా మనం ఆలోచిస్తుంది ఏంటంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పలేదు, ధనవంతులు ప్రవేశించరు అని చెప్పలేదు. జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కష్టం అన్నాడు, దుర్లభం, అంత సులభం కాదు అని అంటున్నాడు అనమాట. సులభం కాదు అని అంటే కష్టతరంగా ప్రవేశించడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ధనవంతులైనటువంటి వారు దేవుని రాజ్యాన్ని సమీపించడానికి కొన్నిసార్లు వాళ్ళ ధనమే అడ్డుగా వస్తుందని చెప్పడం అనమాట. సో అలాగా అడ్డుకొచ్చేటువంటి ధనాన్ని వాళ్ళు ప్రక్కకి నెట్టివేయడానికి ఇష్టపడరు కనుక ధనవంతులైనటువంటి వారికి ఇది కొంచెం కష్టమైనటువంటి పనే కానీ ఇది అసాధ్యమైనటువంటిది కాదు అనే మాట ఇక్కడ ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట దీనికి సంబంధించి మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏమిటంటే, దాని కిందనే మీరు గమనిస్తే ఇంకొక చక్కని మాట అక్కడ దేవుడు అక్కడ జ్ఞాపకం చేశాడు. అదేంటంటే 27వ వచనంలో, ఇప్పుడు 25లో ఈ మాట చదివాం మనం. 27వ వచనంలో మీరు చూస్తే, యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము కాదు, దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అని అన్నాడు. మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదన్నాడు. దేవునికి సమస్తమును సాధ్యమే అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఒక ధనవంతుణ్ణి దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడానికి వాడిగా ప్రయత్నం చేయడం వల్ల ఉపయోగపడదు, అది సాధ్యం కాదు. కానీ దేవుని యొక్క సహాయంతోనైతే ఇది అవుద్ది అని చెప్తున్నాడు అనమాట. దేవునికి ఇది సాధ్యమే. అంటే ఒక ధనవంతుని దేవుని రాజ్యంలో తీసుకెళ్ళడానికి దేవునికైతే, దేవుని సహాయముతోనైతే ఇది సాధ్యము అనేటువంటి మాట ఇక్కడ మనకి మాట్లాడుతున్నట్టుగా కనపడతా ఉంది దేవుని బిడ్డల. అంటే ధనవంతులుగా ఉండడం తప్పేం కాదు, ధనం ఉండటం వల్ల పరలోకానికి పోరు అన్నటువంటి మాట ఏం కాదు ఇక్కడ. కాకపోతే ఇది కొంచెం కష్టతరమైనటువంటి విషయం అని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డల. మనందరికీ బాగా తెలిసినటువంటి ఒక సంఘటన అదేమిటనంటే, 1912వ సంవత్సరంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఏప్రిల్ 15వ తారీఖున జరిగినటువంటి ఒక సంఘటన. అదేమిటంటే టైటానిక్ షిప్ అది సముద్రంలో మునిగిపోవటం అనేటువంటి ఆ యొక్క సంఘటన మనందరికీ బాగా తెలుసు. దాదాపుగా మునిగిపోయినటువంటి ఆ టైటానిక్ షిప్ ద్వారా 1500 మంది వారి యొక్క జీవితాలని కోల్పోయారు దేవుని బిడ్డలారా. అలాగే అక్కడ దాంట్లో మునిగిపోయినటువంటి వారిలో సముద్రంలో నుంచి కాస్త వాళ్ళు ఆ సహాయం ఈ సహాయం తీసుకొని వారు ఒడ్డుకి చేరుకొని సర్వైవ్ అయినటువంటి వాళ్ళు ఒక 705 సర్వైవ్ అయినట్టుగా మరి ఆ సంఘటన ద్వారా మనకి తెలియజేయబడతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆ రోజున టైటానిక్ షిప్లో ప్రయాణం చేసినటువంటి వారట చాలామంది ధనవంతులు ప్రయాణం చేస్తారని మనకి జ్ఞాపకం చేయబడతా ఉంది.
అది యూరప్ నుండి ప్రయాణం చేసి వస్తున్నటువంటి ఆ యొక్క షిప్ అనేక మంది మరి మిలియనీర్స్ ఆ యొక్క షిప్లో ప్రయాణం చేసినట్టుగా ఉంది. అయితే ఇంకొక విచారకరమైన సంగతి ఏంటంటే థామస్ ఆండ్రూస్ అన్నటువంటి ఒక అతను ఈ టైటానిక్ షిప్ యొక్క ఆర్కిటెక్ట్ అన్నమాట, డిజైనర్. ఆయనే దాన్ని నిర్మించినటువంటి వాడు, దాన్ని డిజైన్ చేసినటువంటి వాడు. ఆయన కూడాను ఆ షిప్లో ఆ రోజు ప్రయాణం చేస్తున్నాడట. ఎందుకు ప్రయాణం చేస్తున్నాడంటే ఆ షిప్ యొక్క మెకానిజంని టెస్ట్ చేయడానికి, అది ఎలా నడుస్తుందో టెస్ట్ చేయడానికి. ఇంకేదన్నా కొన్ని లోటుపాట్లు అక్కడెక్కడ ఉంటే వాటిని అతడు గుర్తించి మరి అధికారులకు తెలియచేసి వాటిని సరిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందని అతడు ఆ రోజున పర్టికులర్గా ఆ టెస్ట్ నిమిత్తమై అతడు కూడా ఆ యొక్క ఆ షిప్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విచారం ఏంటంటే అతను చనిపోయాడు. దేవుని బిడ్డలారా, అతడు మరి హార్లాండ్ అండ్ వోల్ఫ్ అన్నటువంటి కంపెనీలో పనిచేస్తున్నటువంటి ఒక స్టాఫ్ మెంబర్ ఆయన. మరి అతనికి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం కొద్దీ అతడు ఈ షిప్ని డిజైన్ చేయడం జరిగింది. దేవుని బిడ్డలారా, అయితే అతని చివరిగా ప్రజలు అతన్ని చూసింది ఎక్కడంటే ఆ షిప్లో అతను బయటికి రాకుండా షిప్లోనే ఉండిపోయి మునిగిపోయేటప్పుడు ఆ నీళ్ళలో ఉంటున్నటువంటి వారికట అనేకమైనటువంటి చెక్కతో చేయబడినటువంటి సామాను వాళ్ళ మీదకి విసిరాడట. కారణం ఏంటంటే వాళ్ళు ఆ చెక్కతో చేయబడినటువంటి సామాగ్రితో వాళ్ళు ఆ సహాయాన్ని తీసుకుని వాళ్ళు సర్వైవ్ అయి బయటపడతారన్న ఉద్దేశంతో వాళ్ళకి సహాయపడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తిగా ఆయన్ని చివరిసారిగా చూసిన వాళ్ళు చెప్తున్నారు. ఆయన కూడా ఆ ఓడలో మునిగిపోయి చనిపోయినటువంటి వ్యక్తే. ఇంకా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ మిలియనీర్స్ అందరూ కూడా ఆ యొక్క షిప్లో మునిగి చనిపోయారు. దేవుని బిడ్డల, మరి మన భారతదేశంలో మనం చూసినట్టయితే చాలామంది మరి ఆస్తిపరులు ఉన్నారు. మనకు తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది అనిల్ అంబానీ అని మనం మాట్లాడుకుంటున్నాం, ముఖేష్ అంబానీ అని మాట్లాడుకుంటున్నాం, లక్ష్మీ మిట్టల్ అని మనం మాట్లాడతాం, ఉదయ్ కొటాక్ అన్నటువంటి అతని గురించి మాట్లాడతాం. ఇలాగే చాలామంది మన భారతదేశంలో ఆస్తిపరులైనటువంటి వారు ఉన్నారు. ప్రపంచంలో ఆస్తిపరులు అనుకుంటే బిల్ గేట్స్ గురించి మనం ఆలోచన చేస్తాం. దేవునికి మైకేల్ జాక్సన్ గురించి మనం ఆలోచన చేస్తాం. కొన్ని కోట్లు సంపాదించినటువంటి వ్యక్తి ఆ చనిపోయే టైంకి కొన్ని వేల మిలియన్ డాలర్లు అప్పు కలిగి అతడు చనిపోయినట్టుగా మనకి జ్ఞాపకం చేయబడతాం. ఒక డ్రగ్స్కి లోనైనటువంటి వ్యక్తిగా అతడు గుర్తించబడి చనిపోయినట్టుగా మనకి తెలియచేయబడుతుంది. దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నానంటే ఆస్తి పరులు వాళ్ళు చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతారా అది నాకు తెలీదు. ఆస్తి ఉండబట్టి వెళ్తారా లేకపోబట్టి వెళ్ళరా అన్నటువంటి మాట కాదు నేను మాట్లాడే మాట. ఇక్కడ బైబిల్ వెరీ క్లియర్గా చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే ఆస్తి కలిగి ఉండడం కలిగి ఉండకపోవటం అనేది తప్పేం కాదు. దేవుని బిడ్డలారా, మీరు ద్వితీయోపదేశ కాండం చూడండి ఒకసారి. బైబిల్లో ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను, గమనించండి. 18వ వచనం, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. చూసారా, మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే దేవుడే మనకి ఈ యొక్క ఆస్తిని సమకూర్చేవాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాగ ఆస్తిని సంపాదించుకోవడానికి మనకి ఆ సామర్థ్యత, ఆ జ్ఞానము, ఆ మెలకువలు దయచేవాడు మనకి దేవుడు అన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి. గాడ్ గివ్స్ అస్ ద పవర్ అండ్ ఎబిలిటీ టు గెట్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని బిడ్డలారా, ఆయన సహాయం లేకుండా మనం ఏమి చేయలేమన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. అలాగే 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక చక్కని మాట ఉంది. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం మీరు గమనించండి. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు అనే మాట చూస్తున్నాం. దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగ చేయవాడు ఆయనే. అంటే ఒక వ్యక్తిని గొప్పవానిగా చేయటానికి ఆయనకి సమర్థత ఉంది. ఒక వ్యక్తిని పేదవానిగా కూడా చేయటానికి ఆయనకి సమర్థత ఉంది. కాకపోతే తనకు తానుగా ఎవరిని గొప్పవాళ్ళని చేయడు, ఎవరిని పేదవాళ్ళని చేయడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనిషి యొక్క కష్టార్జితమే అతన్ని పైకి తీసుకొస్తుంది. మనిషి యొక్క సోమరితనం అతని దరిద్రతలో ఉంచుతుందన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒక రీతిగా మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, కాకపోతే దేవుడు మనం కష్టపడి ఉన్నతంగా రాణించడానికి తగినటువంటి జ్ఞానమును, తగినటువంటి శక్తి, తగిన బలము, తగిన మెలకువలు ఇవన్నీ కూడా మనకి ప్రసాదించేటువంటి వాడు ఎవరంటే మన ప్రభు అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి మాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దేవుని బిడ్డలారా, ఆస్తి కలిగి ఉండడం ప్రాబ్లం కాదండి. ఆస్తి పట్ల మనకున్నటువంటి వైఖరి వెరీ ఇంపార్టెంట్ అని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ది యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ, ది యాటిట్యూడ్ టువర్డ్స్ అవర్ రిచెస్,
మనకున్నటువంటి ఆస్తి పాస్తుల పైన మనం కలిగి ఉన్నటువంటి ఆ వైఖరి ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ డేంజరస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మన యొక్క గమ్యాన్ని తేల్చేస్తుందనే మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ వెరీ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ధనవంతులగుటకు అపేక్షించువారు అన్నటువంటి మాట బైబిల్ చెప్తున్నటువంటి మాట. అంటే ధనవంతులుగా ఉండటానికి ఇష్టపడేటువంటి వారు అని కాదు, అక్కడ అపేక్ష అనేటువంటి మాట ఉపయోగించాడు. అంటే ఇంగ్లీష్లో ఉంటారు గ్రీడీనెస్ అన్నమాట. అంటే ఉన్నదానికన్నా ఎక్కువగా సంపాదించుకోవడానికి, అధికమైనటువంటి ఆస్తిని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక యాటిట్యూడ్ అనమాట. అది అత్యాశ అనేటువంటి మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట. లూకాసు సువార్తలో ఇంకొక చక్కని మాట ఉందండి. 12వ అధ్యాయం చూడండి, లూకాసు సువార్త 15వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఎంత మంచి మాట అది. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదు. అంటే వాడి లైఫ్ డెసిషన్ ఏది చేస్తుందంటే వానికి ఉన్నటువంటి కలిమి కాదన్నాడు. కలిమి లేములు ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని డిసైడ్ చేయవు అనే మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొంతమంది ఇలాగా వారికి ఉన్నటువంటి చాలా ఆస్తిని పోగొట్టుకోవడానికి, లేకపోతే ఆస్తిని సంపాదించుకోలేకపోవడానికి, ఆస్తిని సమకూర్చుకోలేకపోవడానికి గల కారణాలు ఏమిటని ఒక అతను ఏం చేశాడంటే, థామస్ కార్లీ అన్నటువంటి ఒక అతను, ఈ వాజ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ అండ్ ఫినాన్షియర్. ఆయన ఒక సర్వే చేశాడండి దేవుని బిడ్డలారా. ఎలాంటి సర్వే చేశాడంటే దాదాపుగా ఒక 5 సంవత్సరాలు సర్వే చేశాడు. ద హైయెస్ట్ టాప్ మోస్ట్ రిచ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి ఆ రిచ్ పీపుల్గా ఉండవలసినటువంటి వారిని కలుసుకొని ఒక 233 అతడు ఇంటర్వ్యూ చేసి అతడు ఫైనల్గా తీసుకొచ్చినటువంటి కంక్లూషన్స్ ఏంటంటే, కొంతమంది కొన్ని అలవాట్లు ఉండుట చేత వాళ్ళు గొప్పవాళ్ళు కాలేకపోతున్నారని చెప్పాడు ఆయన. కొన్ని అలవాట్ల చేత. ఏమిటి అలవాట్లు అంటే, కొంతమంది ఓవర్ స్పెండింగ్ అనేటువంటి ఒక అలవాటు ఉంటుందట. అంటే ఉన్నదానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయటం అనమాట. వానికి కలిగిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టేయటం అనమాట. అంటే ఏదో ఒకటి ఆశించి అది కావాలని కోరుకొని అప్పన్నా తెచ్చి వాడు ఎక్కువగా ఖర్చు పెట్టేస్తాడు. ఓవర్ స్పెండింగ్ అనేటువంటి మాట. కొంతమంది ఆస్తిపరులు ఆస్తిని పోగొట్టుకోవడానికి గల కారణాలు ఏమిటని ఆయన చెప్తూ వచ్చాడు. ఏమిటనంటే టాక్సిక్ హ్యాబిట్స్ అన్నాడు ఆయన. అంటే మత్తు పదార్థాలకి వాళ్ళు బానిస అయిపోయినటువంటి అలవాట్లు కొన్ని ఉన్నాయని మాట్లాడుతున్నాడు ఆయన. టాక్సిక్ హ్యాబిట్స్ అనేటువంటి మాట. తర్వాత ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించుకుంటారన్నమాట. ఎంతసేపటికి నాకు ఇది సరిపోదు, నాకు ఇది కుదరదు, నేను రాణించలేను, నేను జీవించలేను అనుకుంటా తమకి తామే వాళ్ళు నెగిటివ్ టాక్, సెల్ఫ్ టాక్, నెగిటివ్ టాక్, ఆ మాట వాళ్ళు తప్పుడుగా తమ గురించి తామే వాళ్ళు నెగిటివ్గా ఆలోచించుకోవడం వల్ల వాళ్ళు ఇలాంటి ఒక దురాశకు లోనైపోయి వాళ్ళ ఆస్తిని పోగొట్టుకుంటారనేటువంటి మాట జ్ఞాపకం చేశాడు. 4వదిగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అని అన్నాడు ఆయన. సరైనటువంటి ఆర్థిక విషయాల్ని సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవటం వల్ల, ఆర్థిక వ్యవస్థను సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్ల కూడా ఉన్నటువంటి ఆస్తిని పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని జ్ఞాపకం చేశాడు. కొంతమంది ఆస్తిపరులు కాలేకపోవటానికి గల కారణం ఏంటంటే, ఆయన ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేశాడు. ఆయన ఏమన్నాడంటే, బికాస్ ఆఫ్ ఎ సింగిల్ స్ట్రీమ్ ఇన్కమ్ అన్నాడు ఆయన. అంటే కుటుంబం మొత్తంలో ఒక 5-6 సభ్యులు ఉంటే ఒక్కళ్ళే ఆదాయం కలిగినటువంటి వాళ్ళైతే మరి సంపాదించింది వాళ్ళు దాచిపెట్టుకోవటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. వాళ్ళు ఆస్తిపరులుగా ఉండటం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం అని మనకి జ్ఞాపకం చేస్తాడు. తర్వాత ఇంకొన్ని ఒక కారణం, అతను చెప్పినటువంటి కారణం ఏంటంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ అన్నాడు. మరి అది కూడనటువంటి ఒక జీవిత విధానం, ఉండకూడనటువంటి ఒక జీవిత విధానం. కొంతమందికి మరి హై క్లాస్గా జీవించాలని అన్ని టాప్ క్లాస్ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కొనుక్కొని వాళ్ళు ఒక పాష్ లైఫ్ని జీవించాలని ప్రయత్నం చేస్తారు దేవుని బిడ్డలారా. అలాంటి వాళ్ళు కూడా అనేకమైనటువంటి రీతిలో వాళ్ళ ఆస్తిని పోగొట్టుకోవటానికి ఛాన్స్ ఉందని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథంలో ఒక చక్కని మాట ఉందండి, 22వ అధ్యాయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మీరు 2వ వచనాన్ని గమనించండి. అక్కడ చక్కని మాట రాయబడి ఉంది. ఐశ్వర్యవంతులను ధనవంతులను కలిసి ఉందురు, వారందరినీ కలగ చేసిన వాడు యెహోవాయే అని అన్నాడు. ఈ భూమి మీద కూడా మనం అదే పరిస్థితి చూస్తున్నాం. ఐశ్వర్యవంతులను ధనవంతులను కలిసి జీవిస్తున్నారు ఈ భూమి మీద, ప్రతి సిటీలోను ప్రతి పట్టణంలో. వీళ్ళిద్దరిని కూడా కలగ చేసిన వాడు దేవుడే అని అన్నాడు దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, నువ్వు ఆస్తి పరుడుగా ఉండి క్రైస్తవుడిగా ఉండొచ్చా అన్నది ప్రశ్న.
నువ్వు ధనవంతుడిగా ఉండి క్రైస్తవుడిగా నువ్వు ఉండడానికి వీలుందా అన్నటువంటిది ప్రశ్న. అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? అంటే మనం గొప్పవారైనంత మాత్రంలో క్రైస్తవులుగా ఉండలేమా అన్నటువంటిది ఒక ప్రశ్న అనమాట దేవుని బిడ్డలారా. అంటే మనం దీన్ని ఆలోచన చేసినప్పుడు మనకున్నటువంటి ఒక మాట ఏంటంటే, మనసులో ఎక్కువ ఆస్తి ఉండటం వల్ల నేను క్రైస్తవుడిగా జీవించలేకపోవచ్చు అన్నటువంటి ఒక డౌట్ ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి డౌట్ దేవుని బిడ్డలారా. అయితే ఒక విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వెల్త్, ఈ ఆస్తి అనేది దేవుని బిడ్డలారా, ఇది లైక్ ఎ ఫైర్. ఇది ఒక అగ్నితో సమానం. ఒక ఆయన అన్నాడు, ఇది అగ్నితో సమానం అంట. అందుకనే ఇదేంటంటే ఇది చాలా డేంజరస్ అన్నాడు ఆయన. ఇది మంచిదే కానీ ఆస్తి ఉండడం అనేది, బట్ ఇది అగ్నితో సమానం. అన్లెస్ యు నో హౌ టు హ్యాండిల్ దిస్, ఈ యొక్క డబ్బుని ఎట్లా నువ్వు వినియోగించుకోవాలో నీకు తెలుసుకోకపోతే అది నిన్ను ధ్వంసం చేసేస్తుంది అన్నటువంటి మాట ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతుంది. మంచిదే కానీ అది ప్రమాదకరమైనటువంటిది అన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. ఒకటి దీంట్లో ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే, నేను గొప్ప ఐశ్వర్యవంతుడిని కావాలన్నటువంటి అత్యాశ మనిషిలో ఉండేటువంటి ఒక ప్రమాదం ఉంది దేవుని బిడ్డలారా. ఇది ఫస్ట్ డేంజర్. తర్వాత రెండవ డేంజర్ ఏంటంటే, కొంతమంది ఇది ఉన్నంతసేపు ఎక్కలేని చింత కలిగి ఉంటారన్నమాట వాళ్ళ జీవితంలో దేవుని బిడ్డలారా. తర్వాత ఇది ఉన్నటువంటి వాళ్ళు మూడవ డేంజర్ ఏంటనంటే, వాళ్ళ ఆస్తి మీదనే వాళ్ళ నమ్మకం పెట్టుకుంటారు కానీ ఈ ఆస్తిని అనుగ్రహించినటువంటి దేవుని మీద వాళ్ళకి నమ్మకం ఉండకుండా ఉంటుందనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఈ ఆస్తిని కలిగినటువంటి వారికి ఉన్నటువంటి నాలుగో ప్రమాదం ఏంటంటే, వాళ్ళు ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తారు కానీ దేవుణ్ణి ప్రేమించలేరు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఈ ఆస్తి కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, ఆస్తి లేనటువంటి వారిని కొంచెం తక్కువ చూపు చూడటం అనేది, వాళ్ళని అనగదొక్కటం అనేది మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అది కూడా ఒక ప్రమాదకరమైనటువంటి విషయంగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి విషయం. కనుక దీనికి సంబంధించి మనం ఆలోచన చేస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనము, మరి యెషయా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనము, ఆమోస్ గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు మనం గమనించినట్లయితే దీని గురించినటువంటి వివరణ మనకి చాలా చక్కగా అక్కడ ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే, ఈ ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారికి అనేకమైనటువంటి శోధనలో పడిపోవటానికి ఛాన్స్ ఉన్నది అని చెప్పి దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కానీ బైబిల్లో కూడా చాలామంది ఆస్తిపరులు ఉన్నారు, దాంట్లో అనుమానం ఏం లేదు. అబ్రహాం ఆస్తిపరుడే, యోబు ఆస్తిపరుడే, దావీదు ఆస్తిపరుడే దేవుని బిడ్డలారా. మరి చాలామంది ఇలాగా ఆస్తిపరులు దేవుడు వాళ్ళని దీవించగా వాళ్ళు ఉన్నతమైనటువంటి రీతిలో వాళ్ళు డబ్బు సంపాదించుకొని, భూములు సంపాదించుకొని ప్రభు కోసం నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించినటువంటి వారు లేకపోలేదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డ. దేవుడు ఆస్తిపరులకు, పేదవాళ్ళకి ఈ భూమి మీద సమానమైనటువంటి బాధ్యతలు దేవుడు ఇచ్చాడు, సమానమైనటువంటి వసతులు దేవుడు కలగజేశాడు దేవుని బిడ్డలారా. వాస్తవం చెప్పాలంటే కొంతమంది వాటిని బాగా వాడుకొని, జ్ఞానయుక్తంగా వాడుకొని పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అది సరిగా వాడుకోలేనటువంటి వాళ్ళు పేదవాళ్ళు అయినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత ఇంకొకటి మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుడు ఇద్దరికి సమానమైనటువంటి స్థితిగతులు కలగజేసినప్పటికీ మనము దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం జీవితంలో అనేది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనం భావించాలి. దేవుని పనికి మనం ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత వేస్ట్ ఎంత జరుగుతుంది, మనకి ఇవ్వబడినటువంటి ఆస్తిని మనం ఎంతగా వ్యర్థం చేస్తున్నాం, పనికి మాలిన వాటి కొరకు మనం ఉపయోగిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు మనకి ఏ కొద్ది ఆస్తి ఇచ్చినా కూడా, పెద్ద ఆస్తి ఏం అక్కర్లేదండి, దాంట్లో మనము మంచి గృహ నిర్వాహకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ ఆస్తిపాస్తులను చక్కగా వినియోగించుకునేటువంటి బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఇందాక నేను ఒక మాట అన్నాను, యోబు గురించి ప్రస్తావన చేశాను. యోబు గొప్ప ఆస్తిపరుడండి. ఎలాగా? అతనికంటే 7,000 గొర్రెలు ఉన్నాయంట దేవుని బిడ్డల. 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జత ఎడ్లు, 500 గాడిదలు, విస్తారమైనటువంటి లెక్కలేనంత పనివారు అతను కొన్నారట దేవుని బిడ్డ. ఈ రోజుల్లో మనం ఎక్కువ లారీలు కలిగితే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని మనం చెప్తాం. ఆ దినాల్లో ఒంటెలు ఎక్కువ ఉన్నవాళ్ళు బిజినెస్ పీపుల్ అనమాట. ఈ ఒంటెలు దేని కొరకు ఉపయోగించే వాళ్ళంటే, ఒంటెలు కానీ గాడిదలు కానీ సామాన్ని ఇతర ప్రాంతానికి సరఫరా చేయటానికి వాళ్ళు ఉపయోగించేటువంటి వాళ్ళు అనమాట. కనుక యోబు మరి 3,000 ఒంటెలు కలిగి 500 గాడిదలు కలిగినటువంటి వాడట.
అంటే ఎంత పెద్ద ఒక బిజినెస్ని అతడు నడిపిస్తున్నాడో మనకు అర్థం చేసుకోవాలి. పెద్ద ఆస్తిపరుడు అండి అతను, వాస్తవంగా చెప్పాలంటే. అలాంటి ఆస్తిపరుడట యథార్థవర్తనుడని దేవుడు జ్ఞాపకం చేశాడు. అతడు దేవునికి భయపడువాడని జ్ఞాపకం చేశాడు. అతని వంటి వాడు లేడని దేవుడు అతని గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్పాడు. దేవుని బిడ్డలారా, వాట్ ఎ టెస్ట్ మనీ! ఎంత గొప్ప సాక్ష్యం అది మనం వింటున్నాం ఆయన గురించి. జ్ఞాపకం చేసుకోండి. అంటే యోబు తనకున్నటువంటి ఆస్తికి అతడు బానిస అవ్వలేదు. దేవుని బిడ్డలారా, తనకున్నటువంటి ఆస్తిపాస్తులన్నింటినీ కూడా తనకి లోపరుచుకున్నాడు కానీ దానికి అతను లోబడిపోలేదు. దేవుని బిడ్డలారా, అతడు బానిస అవ్వలేదనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి మాట. కనుక ఆస్తి కలిగి ఉండి కూడా దేవుని ఎదుట యథార్థంగా, భక్తిగా, మరి దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డగా జీవించడానికి అవకాశం ఉందని మనం దీని ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఆస్తి ఉండడం, ఆస్తి లేకపోవడం అనేది విషయం కాదు. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే ఆస్తి పట్ల మనకున్నటువంటి వైఖరి ఎలాగున్నది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. అంటే దీన్ని బట్టి ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నేను ఒక మాట మీకు చెప్పడం లేదు, అంటే ఆస్తిపరులందరూ ఇలాగ చనిపోతారని నేను చెప్పడం లేదు, డబ్బున్నోళ్ళందరూ ఇలాగ నాశనం అయిపోతారని నేను చెప్పడం లేదు, డబ్బున్నోళ్ళందరికీ రక్షణ ఉండదు అని నేను చెప్పట్లేదు. దేవుని బిడ్డలారా, అని నేను చెప్పడం లేదు. ఇట్స్ రాంగ్. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డబ్బు కలిగి ఉండడం తప్పేం కాదు. ఆ డబ్బు పట్ల మనకున్నటువంటి యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఆ వైఖరి ఏదైతే ఉందో, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది మనల్ని రక్షించడం కానీ, బ్రతికించడం కానీ జరిగిస్తుంది, నాశనం చేయడం కానీ జరిగిస్తుంది. దేవుని బిడ్డలు కనుక ఆ యాటిట్యూడ్ ఏదైతే ఉందో, డబ్బు సంపాదన, డబ్బు పట్ల ఆశ, దురాశ కొన్నిసార్లు ఉంటుంది మనకి. ఉన్నదాంతో తృప్తి చెందలేనటువంటి ఒక స్థితి మనకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, అది మన జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుప్రభు మనకు ఒక చక్కని ఉపమానం బైబిల్లో మనకి జ్ఞాపకం చేశాడు. ఉపమానం అదేంటంటే లూకా సువార్త 12వ అధ్యాయం. మీరు చూడండి దయచేసి. లూకా సువార్త 12వ అధ్యాయంలో చక్కని మాట అక్కడ రాయబడినటువంటి మాట. 12వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. 16వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులను తన్నవుతాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా దానిమంతటిని, నా ఆస్తినంతటిని నేను సమకూర్చుకొని నా ప్రాణమా అనేక సంవత్సరముల కొరకు నీకు విస్తారమైనటువంటి ఆస్తి సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకొనెను. దేవుని బిడ్డలారా, ఈ మాట గమనించండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే ఒక ధనవంతుని గురించి యేసుప్రభు మాట్లాడుతున్నాడు. తాను కష్టపడి పనిచేశాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించి పనిచేసేటువంటి వ్యక్తి, ఆలోచనలు క్రియల్లో పెట్టుకునేటువంటి వ్యక్తి, తను ఆలోచించుకున్నట్ట నేను ఇలాగు చేతును అని తన దానిమంతా విస్తరిస్తున్నప్పుడు ఎక్కడ దాన్ని సేవ్ చేసుకోవాలో, స్టోర్ చేసుకోవాలో అర్థం కాక మరి ఉన్న వాటిని పడగొట్టి క్రొత్త స్టోరేజ్ని అతను తయారు చేసుకొని దాని నిండా తన ధాన్యాన్ని సమకూర్చుకొని తన ప్రాణంతో ఇలాగ అంటున్నాడంట, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, సంతోషించుమని అతడు చెప్తున్నట్టుగా ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడ యేసుప్రభు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఈ నువ్వు సంపాదించినవన్నీ ఎవనివి అవుతావని ప్రశ్నిస్తున్నాడు. వెర్రివాడవని దేవుడు నాకు ఒక టైటిల్ పెట్టేశాడు అతనికి. ఇక్కడ ప్రాబ్లం ఏంటండి, ఇక్కడ కష్టపడి సంపాదించుకున్నాడు డబ్బుని. ఇట్స్ నాట్ రాంగ్. అతడు మంచి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఇట్స్ నాట్ రాంగ్. మంచి ఆలోచించి పనిచేశాడు, స్టోర్ చేసుకున్నాడు తన భవిష్యత్తు కొరకు, తప్పేమి కాదండి. ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే అనేక సంవత్సరములు నీ కొరకు మరి సమకూర్చబడినటువంటి ఆస్తి అన్నాడు. అదొకటి పెద్ద మిస్టేక్. ఏంటంటే అనేక సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు అనుకోవటం తప్పు. బేసిక్గా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతుకుతావో ఎవరికి తెలియదు. దేవుని బిడ్డలారా, నాకు అనేక సంవత్సరాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉంది, నేను ఏదైనా సాధించగలను, నా ఆరోగ్యాన్ని కాపాడుకోగలనని నువ్వు అనుకుంటే నువ్వు పొరపడ్డట్టే. దేవుని బిడ్డ, పొరపడ్డట్టే. నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నువ్వు అనుకుంటే మాత్రం నువ్వు పొరపడ్డట్టే. డబ్బు నీకు చాలా ఇవ్వగలదు, కానీ కొన్ని అవసరమైనటువంటి విషయాలు డబ్బు నీకు ఇవ్వలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, డబ్బు నీకు ఒక మంచి ఇల్లు ఇవ్వగలదు, కానీ నీకు భద్రత ఇవ్వలేదు. డబ్బు నీకు ఒక మంచి కాస్ట్లీ మరి బెడ్డింగ్, మంచాన్ని, ఒక డన్లప్ బెడ్ నీకు తయారు చేసి ఇవ్వగలదు, కానీ నీకు నిద్రని డబ్బు ఇవ్వలేదు. దేవుని బిడ్డలారా,
డబ్బు నీకు మంచి 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 ఆహారాన్ని నీకు సమకూర్చగలదు, కానీ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. డబ్బు గుర్తుపెట్టుకో. ఒక మంచి ఏసీ రూమ్ని డబ్బు నీకు ఇవ్వగలదు, కానీ నీకు సరైనటువంటి ఊపిరి అందే పరిస్థితి నీకు కలగ చేయలేదన్న జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు నీకు లగ్జరీస్ అన్ని భోగ భాగ్యాలు నీకు ఇవ్వగలదు, కానీ నీకు కావలసినటువంటి సంతోషము, సమాధానము, ఆ నెమ్మదిని, తృప్తిని డబ్బు నీకు ఇవ్వలేదన్న సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. డబ్బు నీకు ఒక భార్యను తీసుకొచ్చి ఇవ్వచ్చు, డబ్బు నీకు ఒక మంచి భర్తను తీసుకొచ్చి ఇవ్వచ్చు, కానీ కుటుంబంలో సంతోషము, కుటుంబంలో ప్రేమ అది డబ్బు వల్ల వచ్చేది కాదు అన్న సంగతిని నువ్వు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డ, మనీ కెనాట్ బై ఆల్ దిస్. ఇక్కడ మనం 12వ అధ్యాయంలో చదివినటువంటి ధనవంతుల్లో ఉన్నటువంటి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇదిగో అనేక సంవత్సరముల కొరకు నీ కొరకు ఆస్తి సమకూర్చబడి ఉన్నది, నువ్వు తిను, త్రాగు, సుఖించుము అంటున్నాడు. ఆయన పెద్ద సమస్య ఏంటంటే దేవుని బిడ్డలారా, ఉన్న సంవత్సరాలన్నీ కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆస్తి కేవలం తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, నువ్వు సంతోషించడానికి అనుకుంటే మాత్రం నీ అంత బుద్ధిహీనుడు మరొకడు లేడని దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే ఆ రోజున ప్రభు అతను చూసి వెర్రివాడా అని అన్నాడు. యువర్ అ ఫూల్ మ్యాన్, యువర్ అ ఫూల్. జీవితంలో కేవలం సుఖము, సంతోషము, ఆనందించడం మాత్రమే నువ్వు అనుకుంటే నువ్వు పెద్దగా పొరపడుతున్నట్టు అని దేవుడు ఈ వ్యక్తికి జ్ఞాపకం చేస్తున్నట్టుగా దేవుని బిడ్డలారా, ఓ చక్కని మాట మీకు గుర్తు చేయాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రసంగి గ్రంథానికి రండి దయచేసి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం చదువుతున్నాను, మీరు గమనించండి. 5వ అధ్యాయం 10-11 వచనాలు మీ కొరకు నేను చదివినిపిస్తాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ ఎక్లిసియాస్టస్ చాప్టర్ 5 వర్సెస్ 10 and 11. 10-11 వచనాలు చదువుతున్నాను, గమనించు. ద్రవ్యమునపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధనవృద్ధి అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. ఆస్తి ఎక్కువైన ఎడల దాన్ని భక్షించువారును ఎక్కువగుదురు. కన్నులారా చూచుటయే గాక ఆస్తిపరునికి తన ఆస్తి వలన ప్రయోజనమేమి? కష్టజీవులు కొద్దిగా తినను, ఎక్కువగా తినను సుఖనిద్ర నొందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు గమనిస్తున్నారా? ఇక్కడ ఎంత క్లియర్ టీచింగ్ దేవుడు మనకి చేస్తున్నాడంటే, ఐశ్వర్యం ఉండటం వల్ల అది నీకు నిజమైనటువంటి తృప్తిని, నిజమైనటువంటి ఆనందమును, నిజమైనటువంటి సుఖాన్ని అది ఇవ్వలేదన్నటువంటి మాట ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే డబ్బు ఉండొద్దనా? నేను ఐశ్వర్యవంతునిగా ఉండడం తప్ప? నో, తప్పేం కాదు దేవుని బిడ్డలారా. నేను ఇందాకే అన్నాను, దాన్ని వాడే విధానంలో వాడాలా. డబ్బు పట్ల నీకు సరైనటువంటి వైఖరి నువ్వు కలిగి ఉండాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటకు వస్తే బైబిల్లో చాలామంది ఆస్తిపరులు ఉన్నారు. అబ్రహాము గొప్ప ఆస్తిపరుడు, యోబు ఆస్తిపరుడు, దావీదు ఆస్తిపరుడు, ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలారా ఆస్తిపరులు. మీరు గమనించండి. కానీ వాళ్ళు దేవునితో నడిచినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు, దేవుణ్ణి సంతోషపెట్టినటువంటి వారని వారి జీవితంలో మనం వారి గురించినటువంటి సాక్ష్యాన్ని మనం వింటూ వస్తున్నాం దేవుని బిడ్డలారా. అలాగే అరిమథె యోసేపు కూడా గొప్ప ఐశ్వర్యవంతుడు దేవుని బిడ్డలారా. అతడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత తన దేహాన్ని తన సమాధిలోనే అతడు ఉంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు కూడా గొప్ప విశ్వాసి అని మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. మంచి శిష్యుడిగా, యేసు ప్రభు శిష్యుడిగా రహస్యంగా జీవిస్తున్నటువంటి వాడు అరిమథె యోసేపు. కనుక బైబిల్లో ఆస్తిపరులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు దేవుని బిడ్డలారా. అయితే వారు ధనం పట్ల వారికి ఉన్నటువంటి వైఖరి వేరుగా ఉండిన కారణాన ధనము చేత వారు ధనానికి బానిసలైపోలేదన్నమాట. కానీ ధనాన్ని వారికి బానిసలుగా చేసుకున్నారు. ధనం పైన వారు అధికారం కలిగినటువంటి వారిగా ఉండి దానికి బానిసలు కాకుండా వారు ప్రభు కోసం జీవించినటువంటి వారిగా మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్, దట్ ఈస్ ద గ్రేట్ బ్లెస్సింగ్. ఆస్తి ఉండడం తప్పేమి కాదని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే విషయాన్ని గమనించండి. యేసు ప్రభు లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక కథ చెప్పాడు, మనకు ఒక ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు అని చెప్పాడు. మనకు తెలిసినట్టుగా ధనవంతుడు చనిపోయాడు, అతడు నరకానికి, పాతాళంలోకి తీసుకొని పోబడ్డాడు. లాజరు చనిపోయాడు, అబ్రహామును రొమ్మున ఆనుకున్నాడని జ్ఞాపకం చేసి, పేదవాడైనటువంటి లాజరు కురుపులతో బాధపడుతూ కుక్కలు వచ్చి నాకుతున్నటువంటి సందర్భం. అయితే దేవుని బిడ్డలారా, ఈ స్టోరీని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, ధనవంతులందరూ పాతాళానికి వెళ్ళిపోతారని కాదు. పేదవాళ్ళందరూ కూడా మరి
పరలోకానికి వెళ్ళిపోతారని కాదు దేవుని బిడ్డ. ఇంకొక మాట కూడా మీకు చదివినిపించాలి, గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ఇక్కడ ఇంకొక మాట చదువుతున్నాం, 13వ వచనం నుండి చదువుతున్నాను, గమనించాను. ఎక్లిసియాస్టిస్ చాప్టర్ 5 వర్సెస్ 13 ఆన్వర్డ్స్. 13వ వచనం నుండి గమనించాను. సూర్యుని క్రింద మనస్సుకు ఆయాసకరమైనది ఒకటి జరుగుట నేను చూచి తిని, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును, అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. అతడు పుత్రులు గలవాడైనను అతని చేతిలో ఏమీ లేకపోవును. వాడు ఏ ప్రకారము తల్లి గర్భం నుండి వచ్చినో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనాను చేపట్టుకొని పోడు. చూసారా దేవుని బిడ్డ, ఆస్తి ఎంత ఆస్తిపరుడైనా ఎంత ధనవంతుడైనా వెళ్ళేటప్పుడట దిగంబరిగా వెళ్ళవలసిందే అంటున్నాడు. తన ఆస్తి అంతా కూడా ఇక్కడ వదిలేసుకొని వెళ్ళవలసిందే. ఆ ఆస్తి తన వెంట రాదు అన్నటువంటి మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని బిడ్డల. ఆశ్చర్యం ఏంటంటే, ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, మీరు విన్నారో లేదు. బాంబేలో ఒక భిక్షగాడి గురించి రాశాడు దేవుని బిడ్డల. బిరాది చంద్ అని ఆజాద్, బిరాది చంద్ ఆజాద్ అని 82 సంవత్సరాల వయసు కలిగిన వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక భిక్షగాడు బాంబేలో. అతడు బేసిక్గా రాజస్థాన్కి చెందినటువంటి వాడు. అతడట ఒక మురికి కాలువ ప్రక్కన రోజు పడుకునేవాడట. బాంబేలో ఒక మురికి కాలువ ప్రక్కన పడుకునేవాడట. అతడు చనిపోయిన తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి అతని యొక్క అతడు పడుకున్నటువంటి బస్తా తీస్తే తన బస్తా ప్రక్కనట ఇంకొక చిన్న పాత డ్రమ్ ఒకటి ఉందంట దేవుని బిడ్డల. ఆ డ్రమ్ ఒకటి, ఆ దాంట్లోనట రూపాయి బిళ్ళలు, 2 రూపాయి బిళ్ళలు అట 1,75,000 దొరికినాయి అంట దేవుని బిడ్డల. గమనించండి, తను దాచిపెట్టుకున్నటువంటి డబ్బు, తన దగ్గర నెట్ క్యాష్ అన్నమాట. రూపాయి బిళ్ళలు, 2 రూపాయల బిళ్ళలు, 1,70,000 రూపాయలు అతడు దాచిపెట్టుకున్నట్టుగా అక్కడ వాళ్ళు తెలియజేశారు దేవుని బిడ్డలారు. ఇంకో విషయం చెప్పంటారా, మొత్తం అతని దగ్గర దొరికిన ఆస్తి ఎంత అంటే 11.5 లక్షల రూపాయలు అతని దగ్గర దొరికినట్టుగా వారిని జ్ఞాపకం చేస్తారు. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే, ఫిక్స్డ్ డిపాజిట్లో 8,75,000 రూపాయలు పెట్టాడంటే దేవుని బిడ్డలారు. సేవింగ్స్ అకౌంట్లో 96,000 రూపాయలు తన పేరుతో ఉన్నాయంట దేవుని బిడ్డలారు. తన పాస్బుక్ దొరికింది, అవన్నీ కూడా డీటెయిల్స్ తనకు దొరికినాయి దేవుని బిడ్డలారు. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే, అంత ఆస్తి డబ్బు తన దగ్గర ఉండి కూడా ఒక పేదవానిగా జీవించి అడుక్కొని ఒక మురిక్కాలో ప్రక్కన అతడు నివసిస్తూ అతడు దిగంబరిగా ఏ ఉపయోగం లేకుండా అతడు చనిపోయినట్టుగా మున్సిపల్ వాళ్ళు తీసి పారేసినట్టుగా మనం చూస్తాం. వాట్ ఏ సాడ్ స్టేట్! ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి. అంటే ఏంటి, ఇప్పుడు మనకి జ్ఞాపకం చేయబడుతుంది ఏంటంటే, ఇఫ్ యు హ్యావ్ ఎ రైట్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ, డబ్బు పట్ల నీకు సరైనటువంటి ఒక వైఖరి నువ్వు కలిగి ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరమని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దాని ద్వారా నీ జీవితం దీవించబడుతుందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అనేకులకు ఉపయోగకరంగా నీ జీవితం ఉండడానికి ఒక అవకాశం ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డగా. మనకి ఇంకొక చక్కని ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. మార్కు సువార్త, లూకా సువార్త వీటన్నిటిలో ఉంది అది. మార్కు సువార్త 10వ అధ్యాయం తీయండి. 10వ అధ్యాయంలో మీరు 17వ వచనం నుండి 22వ వచనం వరకు చదివితే అక్కడ ఉంది. ఒక అధికారి, ఒక యవనస్తుడు ప్లస్ ఆస్తిపరుడు, 3 క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. యవనస్తుడు, అధికారి, ఆస్తిపరుడు. ఇతడంతా పరిగెత్తుకొని వచ్చాడట యేసుప్రభు దగ్గరికి. ఒకరోజు రోడ్డు మీద మోకరించి యేసుప్రభుని అడుగుతున్నాడు, నేను నిత్యజీవం పోవాలంటే ఏం చేయాలన్నాడు. అసలు ఆ ప్రశ్నే నన్ను చాలా ఆలోచింపజేసింది దేవుని బిడ్డల. అంటే ఎంత ధనవంతుడై ఉండి, ఒక మంచి హోదాలో ఉండి, అతడు యవనస్తుడై ఉండి, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, అంత హడావిడిగా పరిగెత్తుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చి నేను నిత్యజీవాన్ని సంప్రాప్తి చేసుకోవాలంటే నేను ఏం చేయాలన్నాడు. నిత్యజీవం పొందుటకు నేను ఏం చేయాలి అంటే అర్థం ఏంటంటే, తను ఇంత ఆస్తి కలిగినా కూడా ఎక్కడో ఒక దగ్గర తను ఒక వెల్త్ని తను అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. ఎక్కడో తనకి కావలసింది ఒకటి, ఆ ఆస్తి ఇవ్వలేకపోతుంది అన్నటువంటి ఒక విషయాన్ని గమనించాను. ఆ మాటకు వస్తే, నేను చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానన్న ఒక పెద్ద ప్రశ్న వచ్చింది తనకి.
నా ఆస్తి వలన నేను ఆ నిత్యత్వాన్ని పొందలేనురా బాబు అన్నటువంటి ఒక ఆలోచన తనలోకి వచ్చినట్టుగా మనం చూస్తాం దేవుని బిడ్డ. అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు, నేను నిత్య జీవానికి వారసుని కావాలంటే నేనేం చేయాలన్నాడు. బ్యూటిఫుల్. నువ్వు దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావా? నేను చిన్నప్పటినే పాటిస్తున్నాను అన్నాడు. మంచి భక్తిపరుడుగా ఉంటున్నాడు. మంచి మతపరమైన ఆసక్తి కలిగినట్టుగా, వాక్యం పట్ల ఒక ఆసక్తి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతో విధేయత ఉంది, మోకరించాడు రోడ్డు మీదనే. దేవుని బిడ్డలారా, ఎంతో ఆశ ఉంది, నిత్య జీవాన్ని పొందుకోవాలన్నటువంటి ఆశ ఉంది. ఒక మంచి వ్యక్తి దగ్గర వరకు తెచ్చాడు, రైట్ పర్సన్ దగ్గరికి వచ్చాడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. దేవుని బిడ్డలారా, రావాల్సిన వ్యక్తి దగ్గరికే వచ్చాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వాడిని చూసి ఈ ఒక్క మాట అన్నాడు, అయితే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడు. ఏంటది? నీ ఆస్తిని అమ్మేసి నువ్వు నన్ను వచ్చి వెంబడించమన్నాడు. నీ ఆస్తిని పేదలకి ఇచ్చేయి, నువ్వు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. అంటే ఇక్కడ వచ్చిన పెద్ద ప్రాబ్లం ఏంటి? ఇక్కడ యేసు ప్రభు అతనిలో చూస్తున్నటువంటి ఆ వెల్తీ ఏంట్రా అని అంటే, అతడికి అన్నీ ఉన్నాయి, కానీ ఒక యవనదశ ఉంది, హోదా ఉంది, ఆస్తి ఉంది, విధేయత ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తనలో దేవుడే లేడు అన్నటువంటి విషయాన్ని గమనించాడు. యేసు ప్రభు లేడు. దట్స్ ద మిస్సింగ్ పాయింట్. దేవునితో తనకు ఉండవలసినటువంటి ఆ రిలేషన్షిప్ సరిగా లేదన్నమాట. యేసు ప్రభుతో ఆ వ్యక్తిగతమైనటువంటి సంబంధం లేదన్నమాట. నీకు ఎక్కడైతే దేవుడు ఉండాలో అక్కడ నువ్వు ఆస్తిని పెట్టుకున్నావు. దేవుడు ఉండవలసిన స్థలంలో దేవుడు లేడనమాట. అందుకనే ఏం చెప్తారంటే, ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ప్రతి వ్యక్తిలోనట దెర్ ఈజ్ ఎ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్ అని అంటారు. దేవుని ఆకారంలో ఒక ఖాళీ స్థలం ఉంటుందంట ప్రతి వ్యక్తిలో. ఆ గాడ్ షేప్డ్ వ్యాక్యూమ్లో దేవుడే ఫిట్ అవుతాడు, కానీ ఇంకేది ఫిట్ కాదండి. అక్కడ నువ్వు ఎవరిని తెచ్చిపెట్టుకున్నా అది సరిపడదు. దేవుడు ఉండవలసిన స్థానంలో దేవుడే ఉండాలా. అక్కడ డబ్బున్నా, నీ కుటుంబం ఉన్నా, నీ ఉద్యోగం ఉన్నా, నీ వ్యాపారం ఉన్నా, నీ హోదా ఉన్నా, నీ ప్రతిష్ట ఉన్నా కూడా అది సరిపోదన్నమాట. నీకు తృప్తిని ఇవ్వదు అన్నటువంటి మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కనుక దట్ వాజ్ ద బేసిక్ ప్రాబ్లం. నీకు కలిగినటువంటి ఆస్తిని నువ్వు అమ్మేసేయి, వచ్చి నన్ను వెంబడించు. యూ నీడ్ మీ. నీకు కావాల్సింది ఏంటంటే నేనే. నా ద్వారానే నువ్వు నిత్య జీవాన్ని సంప్రాప్తి చేసుకోగలవు. ఈ ఆస్తి నీకు నిత్య జీవాన్ని ఇవ్వదని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ ఆ 22వ వచనంలో విచారకరమైనటువంటి మాట ఏమిటంటే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక దుఃఖపడుచు, వ్యసనపడుచు అతడు వెళ్ళిపోయాను అన్నది దేవుని బిడ్డ. ఓ ప్రక్క ఆస్తిని చూసుకున్నాడు, ఓ ప్రక్క యేసు ప్రభుని చూశాడు, ఓ ప్రక్క అద్భుతమైన ఆ నిత్య జీవాన్ని చూస్తున్నాడు, మరో ప్రక్క తన ఆస్తి, తన హోదా, తన అంతస్తు ఇవన్నీ చూసుకున్నాడు దేవుని బిడ్డ. కానీ తనకి ఈ రెండిటిలో ఏది తనకి విలువైందిగా కనపడిందనంటే, తనకి ఆస్తి విలువైందిగా కనపడింది. వ్యసనపడుచు, దుఃఖపడుచు. ఆ దుఃఖం ఎందుకు వచ్చింది అనుకున్నారు? దుఃఖం ఎందుకు వచ్చిందనంటే, తాను ఏదైతే వదలవలసి వచ్చిందో అది వదలలేకపోతున్నానన్న దుఃఖం అన్నమాట. వదలాల్సింది వదులుకోలేకపోయాడు. ఆస్తిని ఎక్కువగా ప్రేమించేశాడు దేవుని బిడ్డ. దేవుని కన్నా తన ఐశ్వర్యాన్ని ఎక్కువగా ప్రేమించాడు దేవుని బిడ్డ. తన హోదాని, తన స్థితిగతులను ఎక్కువగా ప్రేమించాడు దేవుని బిడ్డ. సమాజంలో తన స్థానాన్ని గురించి ఆలోచన చేశాడు, కానీ యేసు క్రీస్తులో తనకు వచ్చేటువంటి ఆ ఘనత, ఆ గొప్ప జీవితాన్ని గురించి తను ఆలోచించలేకపోయాడు. కనుక ఆస్తిపరుడుగా ఉండి ఆ ఆస్తి ఈ నిత్య జీవానికి అడ్డుపడింది దేవుని బిడ్డ. గమనించండి, ఆ ఆస్తి ఈ నిత్య జీవాన్ని సంప్రాప్తి చేసుకోవడానికి అడ్డుపడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఓ చక్కని మాట అన్నాడు. లూకా సువార్త మీరు గమనించండి, 12వ అధ్యాయం 33వ వచనం. లూకా సువార్త 12వ అధ్యాయం 33వ వచనం ఏమని రాస్తుంది? మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతగిలని సంచులను, పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. మీ ధనం ఎక్కడుండునో అక్కడే మీ హృదయం ఉండును. చూసారా దేవుని బిడ్డలా? మీ కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి అంటున్నాడు దేవుడు. ధర్మం చేయండి. మీ ధనం ఎక్కడుండునో అక్కడ మీ హృదయం ఉండునని ప్రభు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. తన కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా యేసు ప్రభు ఈ మాట చక్కగా మాట్లాడాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 20వ వచనం మీరు చూస్తే, పరలోకమందు మీ కొరకు ధనం సమకూర్చుకొనుడి అనే మాట మాట్లాడుతుంది. అంటే దాని అర్థం ఏంటి దేవుని బిడ్డ? పరలోకమందు ధనాన్ని సమకూర్చుకోవటం అంటే అర్థం ఏంటి?
దేవుడు నీకిచ్చినటువంటి ఐశ్వర్యాన్ని దేవుని రాజ్య పని కొరకై నువ్వు వాడాలి. సువార్త పని కొరకై నువ్వు వెచ్చించాలి. ఆత్మల రక్షణార్థమై నువ్వు వెచ్చించాలి. దేవుని సేవ నిమిత్తమై నువ్వు వెచ్చించాలి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వెంతగా నీ డబ్బుని దేవుని యొక్క విషయాల కొరకై నువ్వు వెచ్చిస్తావో అంతగా అది పరలోకములో నువ్వు ఇన్వెస్ట్ చేసుకున్నట్టే లెక్క. ఇట్ ఈస్ అన్ ఇటర్నల్ ఇన్వెస్ట్మెంట్. నిత్యమైనటువంటి ఒక పెట్టుబడిగా అది నీ జీవితంలో ఉంటుందని దేవుడు ఇక్కడ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నీకున్న దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తే దేవునికి స్తోత్రం. కానీ ఇదే ఐశ్వర్యము దేవుని నుండి నిన్ను దూరం చేయకూడదు దేవుని బిడ్డ. ఈ ఐశ్వర్యము దేవుణ్ణి అసహించుకునేటట్టుగా చేయకూడదు దేవుని బిడ్డలారు. ఈ ఐశ్వర్యము నిన్ను స్వార్థపరునిగా చేసి గర్విష్ఠునిగా చేసి నీ జీవితాన్ని నాశనం చేయకూడదన్నమాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డలారు. అందుకనే ప్రభు అన్నాడు, ఏ మనుష్యుడును ఇద్దరు యజమానులకి దాసుడుగా ఉండలేడు. సిరికిని అటు దేవునికి నీ దాసుడుగా నువ్వు ఉండలేవు. యూ కెన్ ఓన్లీ బీ అ సర్వెంట్ టు వన్ మాస్టర్. అయితే నువ్వు దేవునికి దాసుడు అయిపోవాలా, లేకపోతే నీకు ఇవ్వబడినటువంటి ఈ ఆస్తి పాస్తులకు నువ్వు బానిస అయిపోవాలి. దట్స్ ఆల్. కానీ ఈరోజు విచారం ఏంటంటే చాలామంది ఈ యొక్క డబ్బుకి బానిస అయిపోతున్నట్టుగా మనం చూస్తాం. లోకమంతా కూడా ఈ రోజున ఈ డబ్బు చుట్టే షేర్స్ అని, సంపాదన అని, మరి ఎస్టేట్స్ అని దేవుని బిడ్డలారా ఈ మాటలే మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్కరు కోట్లు 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 మరి సంపాదించుకొని స్వార్థపరులు అయిపోతున్నారు. ఈ రోజుల్లో మనం టాప్ 10 రిచ్ పీపుల్ ఇన్ ఇండియా మనం ఆలోచన చేసాం. వాళ్ళట కేవలం ఒక 1% మాత్రమే వాళ్ళకున్న ఆస్తిలో వాళ్ళకి ఇంకా పేదవాళ్ళకి ఇస్తేనట భారతదేశంలో పేదవాడు ఉండడట. భారతదేశంలో పేదవాడు ఉండడట దేవుని బిడ్డల. గమనించండి, ఒక 1% వాళ్ళకున్నటువంటి ఆస్తిలో ఇస్తే చాలట అందరూ ఆస్తిపరులు. అంటే దాని అర్థం ఏంటంటే ఈరోజు ఇంత పేదరికం మన భారతదేశంలో చూస్తున్నామంటే దాని అర్థం ఏంటంటే ఆస్తిపరులు, ధనవంతులైనటువంటి వారు ఇవ్వడానికి, నిజంగా ప్రభు యొక్క పని కొరకు ఇవ్వడానికి, అవసరమైనటువంటి స్థలాలు ఇవ్వడానికి వారు ఇష్టపడట్లేదన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ చక్కని మాట అన్నాడు. అది చూద్దాం, అది కూడా మనం చూస్తే బెటర్. మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నా. 1 తిమోతి చాప్టర్ 6 verse 9. 6వ అధ్యాయం 9వ వచనం. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశంలోను పడుదురు. అట్టివి మనుషులను నాశనంలోను ముంచివేయును. గమనించారా దేవుని బిడ్డలారా? ధనవంతులగుటకు అపేక్షించువారు, ధనవంతులు అనలేదు ఇక్కడ. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. జాగ్రత్త వినండి. ధనవంతులు అనేకమైనటువంటి శోధనలో ఊరిలో పడతారని చెప్పలే. ధనవంతులగుటకు అపేక్షించువారు, దాని కొరకు ఒక తపన, ఒక ఆశ, గ్రీడీనెస్ అంటాం అన్నమాట. అర్థమైందా దేవుని బిడ్డలారా? ఆ గ్రీడీనెస్ ఉన్నప్పుడు దురాశ, ఆ దురాశ ఉన్నప్పుడు ఏంటంటే నీకున్న దాంతో నువ్వు తృప్తి చెందలేవని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని పరిచర్య కొరకు మనం వాడవలసినటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాల్లో మనం ఆ యొక్క డబ్బుని వెచ్చించాలి జ్ఞాపకం చేస్తున్నాం. పౌలు మాసిదోనియా సంఘస్థుల గురించి మాట్లాడాడు 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో. ఆ 2, 3, 4, 5 వచనాలు మీరు చదివితే చక్కని మాట అంట. వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించను అని మాట్లాడుతాడు. అంటే దేవుని పరిచర్య కొరకు ఇవ్వడానికి నువ్వు ధనవంతుడు కావాల్సిన అవసరం లేదు. ఇచ్చే మనసు నీకు ఉండాలంటున్నాడు దేవుడు. ఇచ్చే మనసు నీకుంటే చాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు దేవుని బిడ్డ. కనుక ఆస్తి ఉండడం పాపం కాదు, డబ్బు ఉండడం పాపం కాదు, గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డ. కానీ ధనాపేక్ష అది తప్పు, అది పాపం అంటాడు దేవుడు. ధనం కొరకైన తపన, ఉన్నదానికన్నా ఎక్కువగా సంపాదించుకోవాలన్నటువంటి ఆ తపన చాలా చాలా ప్రమాదకరమైందని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. అందుకనే తిమోతి పత్రికలు కూడా మనం చూస్తాం, సంతుష్టి సహితమైన దైవభక్తి అది ఎంతో గొప్ప లాభసాధకం అంటున్నాడు దేవుని బిడ్డలారా. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్, సంతుష్టి అని అన్నాడు.
దైవభక్తి ఉండాలా, ఆ కంటెంట్మెంట్, సంతుష్టికరమైనటువంటి జీవితం ఉండాలి. దేవుడు నీకిచ్చిన దాంతో నువ్వు తృప్తి చెందేటువంటి వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు బహుగా నిన్ను ఆశీర్వదించి నిన్ను వాడుకుంటాడు అన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని పట్ల. ఇక్కడ ఇంకొక మాట కూడా మీకు చదివి వినిపించాలని నేను ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఆయన చుట్టుపట్ల గ్రామములకు తిరుగుచూ బోధించుచుండెను. ఆయన 12 శిష్యులను తన యొద్దకు పిలిచి వారిని ఇద్దరిద్దరిగా పంపుచు అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, ఇప్పుడు గమనించండి 8వ వచనం, ప్రయాణము కొరకు చేతి కర్రను తప్ప రొట్టెనైనను జాలనైనను సంచిలో సొమ్మైనను తీసుకొనక చొప్పులు తొడుగు కొనుక్కడని 2 అంగీలు వేసుకొనవద్దని వారికి ఆజ్ఞాపించను. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, యేసు ప్రభు తన కొరకు శిష్యులుగా ఉండేటువంటి వారు, తన సేవ చేయడానికి ఇష్టపడేటువంటి వారు, తన బిడ్డలుగా ఉండటానికి ఇష్టపడేటువంటి వారికి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, తగుమాత్రపు ఆయన వసతి నీకుంటే చాలన్నాడు. చేతికర్ర మాత్రం చాలు, ఒక జత బట్టలు చాలు, ఒక జత చెప్పులు చాలు. నువ్వు విస్తారమైన సొమ్ము నువ్వు సమకూర్చుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదన్నాడు. ఎందుకంటే ఏ దినము నీకు ఏది అవసరమో అది ప్రభు ఇవ్వడానికి ఇష్టపడుతున్నటువంటి వాడు. ఆమేన్. నువ్వు భవిష్యత్తు గురించినటువంటి చింత నీకు అవసరం లేదు దేవుని బిడ్డలా. నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, నాకు షేర్స్ లేవు, నాకు ఫిక్స్డ్ డిపాజిట్స్ లేవు అని నువ్వు ఆలోచించాల్సినటువంటి పని లేదు. నాకు ఒక సొంత ఇల్లు లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవని నువ్వు చింతించాల్సినటువంటి పని లేదని ప్రభు అంటున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయన చూసుకుంటాడు అన్నాడు దేవుని బిడ్డ. మరి మా అనుదినాహారం ఏడు మాకు దయచేయము. ఎంత చక్కని ప్రార్థన. ఎవ్రీడే మనకి ఏది అవసరమో అది మనం అడిగితే దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు. విశ్వాస జీవితంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, ఎప్పటికప్పుడు దేవుడు మన అవసరాలని తీరుస్తూ రావడమే. ఇది అనుభవించిన వాడికి తెలుస్తుంది దేవుని బిడ్డారా. మిగతా వాళ్ళకి ఈ విషయం అర్థం కాదని నేను అనుకుంటూ ఉన్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 2వ వచనంలో చక్కని మాట ఉంది. సంతుష్టిని కలుగ చేయని దాని కొరకు మీ కష్టార్జితం ఎందుకు వ్యయపరిచెదరు అని అంటున్నాడు. చూస్తారా, సంతుష్టి కలుగ చేయని దాని కొరకు మీ సంపాదన, మీ కష్టార్జితమును మీరు ఎందుకు వ్యయపరిచెదరు అంటున్నాడు. ధనమోసము అది మనల్ని అణిచివేస్తుంది దేవుని బిడ్డగా. గుర్తుపెట్టుకోండి. ధనాపేక్ష మన జీవితాన్ని పతనం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. తగినంత మాత్రంగా డబ్బుని సమకూర్చుకొని సంతోషంగా జీవిస్తే అది తప్పేం కాదు, అది నీకెంతో ఆశీర్వాదం అని దేవుడు ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తాడు. ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కంటెంట్మెంట్ అన్నమాట. అంటే ఈ సంతుష్టి సహితమైనటువంటి జీవితాన్ని గురించినటువంటి ఓ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు అపోస్తుల కార్యము గ్రంథం చూడండి దయచేసి. ఓ చక్కని మాట మీకు జ్ఞాపకం. 2వ అధ్యాయం, అపోస్తుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం, 45వ వచనం నేను చదువుతున్నాను, గమనించండి. 2వ అధ్యాయం 44, 45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియూ కాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. అసలు ఇది ఎక్కడన్నా జరుగుతుందా దేవుని బిడ్డలారా? వారుకున్నటువంటి ఆస్తట వారు సమిష్టిగా ఉంచుకొనిరి. ఎంత అవసరమో అంతే ఉంచుకున్నారంట దేవుని బిడ్డలారా. ఆ తర్వాత వాళ్ళ యొక్క చర స్థిరాస్తులను వాళ్ళు అమ్మేసి వారి వారి అక్కర కొలది మిగతా వారికి పంచిపెట్టినట్టుగా ఇక్కడ మనకి జ్ఞాపకం చేయబడుతున్నది దేవుని పట్ల. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే 4వ అధ్యాయం, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 34వ వచనం చూడండి. 34వ వచనం, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. 35వ వచనం,
వారు ప్రతి వానికిని వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువ లేకుండెను. 32వ వచనం, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. అసలు ఇది ఇలాంటిది సాధ్యమైన ఈ దినాల్లో? ఆస్తి పరులకు ఈ ఆలోచన వస్తుందా? విశ్వాసులకు వస్తుందా? అసలు ఆది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎంత గొప్ప మాదిరి డబ్బు పట్ల వారికి ఉన్నటువంటి వైఖరిని ఇక్కడ మనకి ప్రదర్శిస్తున్నారో చూడండి. దేవుని పట్ల వాళ్ళేమి పేదోళ్ళు కాదు, మరి గొప్ప గొప్ప భూములు కలిగిన వారు, ఆస్తులు కలిగిన వారు. వాటిని అమ్మి పేదవారికి, సంఘంలో ఉన్నటువంటి పేదవారికి సమానంగా పంచిపెట్టారట. వారి సంఘంలో వారు ఎవరు కూడా పేదరికంగా ఉండడం చూడటానికి ఇష్టపడలేదట. అందరూ సమిష్టిగా ఉంచుకొని ప్రతి వారికి అక్కర కొలది పంచిపెట్టడం వల్ల ఎవరికి ఏ కొదువు లేకుండా ఆ సంఘము ముందుకు సాగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కనుక ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ధనం కలిగి ఉండటం తప్పు కాదండి, ఆస్తి కలిగి ఉండటం తప్పు కాదండి, ఒక సొంత ఇల్లు ఉండడం తప్పు కాదు, కారు ఉండడం తప్పు కాదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండడం తప్పు కాదు, మంచి స్థితిగతులు ఉండడం తప్పేమీ కాదు. తప్పెక్కడంటే డబ్బు పట్ల నీకున్న వైఖరి ఎలాంటిది అనేదే పెద్ద ప్రశ్న. అది నిన్ను బానిసగా చేస్తుందా, లేకపోతే నీవు దాన్ని బానిసగా చేసి నీ జీవితంలో ముందుకు సాగుతున్నావా? నీ డబ్బుని దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు నువ్వు వాడుతున్నావా, లేకపోతే నీ సొంత మేలు కొరకు, నీ సొంత పేరు ప్రతిష్టత కొరకు నువ్వు వాడుతున్నావా? నీ ధనం ఎక్కడ సమకూర్చబడుతుంది? అందుకనే పరలోకమందు మీ ధనాన్ని సమకూర్చుకోనండి. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేయబడుతుంది? దేవుని రాజ్య విషయాల్లో నిత్యమైనటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్కి, అది పెట్టుబడికి కారణం అవ్వాలి, కానీ అది ఇక్కడ నాశనం అయిపోయేటట్టుగా ఉండకూడదు. నీ డబ్బు ఎవరికి ఉపయోగపడకుండా, నువ్వు పోయిన తర్వాత ఎవరికి చెందకుండా అది ఉండటానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. కానీ ఇంకొకటి ఉందండి, నువ్వు ఎంత ఆస్తి కలిగి ఉన్నా, నువ్వెంత ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నా, భూములు కలిగి ఉన్నా, యేసు లేకపోతే నీ అంత దరిద్రుడు ఈ లోకంలో లేడనమాట. అది మనం చూసాం ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్స్. యేసుని కలిగి ఉంటే ఆ జీవితం ఎంతో తృప్తికరమైంది, సంతోషకరమైంది, అది నిత్యమైనటువంటి జీవితం అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు ఏమీ లేకపోయినా యేసుని కలిగి ఉన్నట్లయితే నువ్వు నీ అంతటి ఐశ్వర్యవంతుడు లేడని మనం జ్ఞాపకం చేసుకుంటాం. యేసే మన యొక్క ఐశ్వర్యం, ఆయనే మన స్వాస్థ్యము. యెహోవా నా స్వాస్థ్యం అంటాడు దావీదు తన యొక్క కీర్తనలో, 16వ కీర్తన. ఆయన నా స్వాస్థ్యము, నాకున్న ఐశ్వర్యము అంతా యేసు ప్రభువే. ఆయనను బట్టే నేను ఈ రోజున జీవించగలుగుతున్నానని మాట్లాడుతున్నాడు. కనుక మనం అలాంటి ఒక ఆలోచనలోనికి రావాలి. ఈ రోజున డబ్బు కలిగి ఉన్నవారు మంచి వైఖరి కలిగి ఉండాలి. దేవుని రాజ్య విస్తీర్ణత కొరకు, సువార్త సేవ కొరకు ఆ డబ్బుని వినియోగించడానికి ప్రయత్నం చేయాలి. మిషనరీ సేవ కొరకు ఆ డబ్బుని వినియోగించడానికి ప్రయత్నం చేయాలి. డబ్బు లేనివారు బాధపడొద్దండి. సంతృప్తి కలిగినటువంటి జీవితం, ప్రభు మనకిచ్చిన దాంతో సంతృష్టి కలిగి ప్రభువుని వెంబడించే వారంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఐఎమ్ ష్యూర్ యూఆర్ ఆల్ ఎంజాయింగ్ మై మెసేజెస్. దయచేసి యూట్యూబ్ మెసేజెస్ అన్ని చూడండి. ఎంతో ఇన్స్పిరేషనల్, స్పిరిచువల్ మెసేజెస్ మీకు అందిస్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.